पुरुषार्थपरिसिद्ध्यर्थं राजकीय अभिवृद्धिरस्तु मनोभाञ्जिताभिवृद्धिरस्तु श्री भुवनेश्वर समेत श्री प्रसन्न वेंकटेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु मनोभाञ्जिताभिवृद्धिरस्तु तदास्मान् भव दीर्घायुष्मान् भव दीर्घायुष्मान् भव। जय गुरुदेव। ओके सर। అంటారు పార్టీ ఉపాధ్యక్షులు లాలపన్న గారికి, కనేకల్ చెరువు సంఘ ప్రెసిడెంట్ గారు రమేష్ గారికి, సొసైటీ ప్రెసిడెంట్ గారు డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బొమ్మన్ హాల్ తిమ్మరాజు డయాస్ పైకి రా. క్లస్టర్ మారుతి లోకల్ నాయకులు, లోకల్ ఎంపీటీసీ, సర్పంచ్ మరియు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనము ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది మనము ఈరోజు మొదలుపెట్టాము. ఈరోజు ప్రారంభం చేసుకుంటూ
ఈ వేడుకల ద్వారా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆలోచనతోటి కాలువ శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్న పెద్దలైన మన పార్లమెంటు సభ్యులు మిత్రులు అంబికా లక్ష్మీనారాయణ గారు, అట్లాగే మిగతా పెద్దలందరికీ, ఈ గ్రామ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ముఖ్యంగా ఈరోజు పట్టాలు తీసుకుంటున్న అక్కా చెల్లెళ్లకు, కోడళ్ళుంటే కోడళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళ నుండి 76వ సంవత్సరంలోకి పడుతుంది. 76 ఏళ్ళ యువ నాయకుడిగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న వ్యక్తిగా మనందరము ప్రతి క్షణము గర్వపడతా ఉంటాం. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో మనమందరం పనిచేస్తూ ఉంటామని. ఎందుకంటే మనకే కాదు, ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యక్తులం అంటే చాలా గౌరవంగా చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్తే ఇదంతా జైలు పార్టీ అనే వ్యవహారం ఉంటుంది. అవునా కాదా? ఎంత తేడా చూడండి, పార్టీలకు నాయకులకు మధ్య చాలా తేడా ఉంటుంది. అట్లాంటి ఒక గొప్ప నాయకుడి కింద మనమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆయన జన్మదినం ఈ నెల 20వ తేదీన ఉంది. ముందుగానే 10 రోజుల ముందుగానే మనం ఆ జన్మదిన వేడుకల్ని మీ హనుమాపురంలో ప్రారంభం చేసుకుంటున్నాం. అది ప్రత్యేకత. హనుమాపురం అంటే నాకు కూడా బాగా అభిమానం ఉండే గ్రామం. ఎందుకంటే ఎప్పుడు మైనస్ లేని గ్రామం, ఎప్పుడు మెజార్టీ ఇచ్చే గ్రామం. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చే గ్రామం ఈ హనుమాపురం. ఎన్ని పనులు చేసినా మీ రుణం ఏం తీర్చుకోలేరు. మీ బాకీలో మేముంటాం తప్ప మా బాకీలో మీరుండరు. అంత బలమైన గ్రామం హనుమాపురం. కాబట్టి ఇక్కడి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పసుపు జెండాను రెపరెపలాడిస్తున్న ఈ గ్రామం నుంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్ని ప్రారంభం చేసుకోవడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఎంపీ గారిని రమ్మంటే ఆయన కూడా ఈరోజు మన నియోజకవర్గానికి రావడం, ఆయనతోనే ఈ వేడుకల్ని మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఎందుకు వేడుక జరుపుకోవాలా? ఇప్పుడు మనం చాలా అపురూపంగా చూసుకునే మన కొడుకు, బిడ్డనో, భార్యనో, తల్లో, తండ్రో వాళ్ళ పుట్టినరోజు వేడుకల్ని మనం కుటుంబము, బంధువులందరితో కూడా ఆనందంగా జరుపుకుంటాం. ఎందుకు? వాళ్ళ మీద మనకుండే అభిమానం కానీ, ఆప్యాయత కానీ, గౌరవం కానీ ఇవన్నీ సూచించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇట్లా 1 కోటి మంది సభ్యుల కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారు. 1 కోటి మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకే కాదు, ఈ రాష్ట్రానికే పెద్ద. జాతీయ స్థాయిలో దేశం గర్వించదగ్గ నాయకుడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి జీతాలకే గగనమైపోయిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఇస్తా ఉన్నాడు, పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. ఆ ఇచ్చే పెన్షన్ కూడా ఎట్లా పెంచి మరీ ఇస్తా ఉన్నాడు. దివ్యాంగులకైతే 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచారు. నేనైతే ఊహించలే. అట్లాగే కిడ్నీ పేషెంట్ ఇట్లా ఎవరన్నా ఉంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇంకా మంచానికే పరిమితమైపోయిన వాళ్ళకైతే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇంత గొప్ప నాయకుడు ఎవరికి దొరకడు, ఏ రాష్ట్రానికి దొరకడు. మనకే దొరికినాడు, మన రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి మనమందరము ఆయన పట్ల గౌరవం చూపియాలా, అభిమానం చూపియాలా. మన మనసులో
చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం మనం ఇవ్వాలి. కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ఆయన్ను మనమందరము అభిమానిస్తా ఉన్నాం కాబట్టి ఆయన ఇన్ని 4వసారి ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రము, విడిపోయిన రాష్ట్రము పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు అన్నిసార్లు ముఖ్యమంత్రి కాలే. అన్నేళ్ళు అంతకాలం 9.5 సంవత్సరము అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి 7 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇంకా 10 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఇంకా కనీసం 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన జన్మదినం సందర్భంగా మనం ఆ దేవదేవుణ్ణి కోరుకోవాలా. ఆ రకంగా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని మనమంతా దేవుణ్ణి ప్రార్థించాలి. దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా బీద కుటుంబాల పట్ల మన సారుకు చాలా అభిమానం. బీదోళ్ళంటే ప్రత్యేకమైన ప్రేమతో చూస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో పేదరికం ఉండదు, ఉండకోకుండా పోతారు. బీదోళ్ళుగా ఉండకూడదనే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఈరోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంత కష్టకాలంలో ఎన్ని పనులు ఇచ్చినాడు మనకి. ఇందాక మనోళ్ళు చెప్తా ఉన్నారు, ఇంకా నీళ్ళ సమస్య ఇంకా కొంచెం బాగా చేయాలా అని. బాగా కాదు, ఇంకొక సంవత్సరమో 1.5 సంవత్సరం గడువు ఇవ్వండి. సంవత్సరం దాడతానే మీకు ఇంటింటికి సురక్షితమైన మంచినీరు కుళాయి ద్వారా అందించే హామీ నేను ఇచ్చా. దాన్ని అమలు చేయబోతా ఉన్నా. ఇంకా ఒక 30 సంవత్సరాల పాటు అనుమాపురమే కాదు, రాయదుర్గం నియోజకవర్గంలో ఏ గ్రామము, ఏ ఇల్లు, ఏ మనిషి నాకు తాగేదానికి నీళ్లు లేవు అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం జలజీవన మిషన్ ద్వారా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెల్లో ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన, టెక్కలి ఆ నియోజకవర్గాలకు ఇచ్చుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంతో జన్మదిన శుభాకాంక్షలు ఓకే సార్. ఓకే సార్. మనం తీయడం జరుగుతుంది. డౌన్ చేయండి అన్న మొబైల్. ఎర్రగుంట అంజనప్ప గారి శిల్ప నంబరింగ్ శిల్ప ప్లాట్ నంబర్ 40 శిల్ప. ఓకే సార్. నా మొబైల్ తీయండి అన్న మీరు. ప్లాట్ నంబర్ 19. ప్లాట్ నంబర్ 19.
ప్లాట్ నంబర్ 46 ప్లాట్ నంబర్ 46 కృష్ణవేణి జరుగుతుంది.